ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు తులారాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు సహవాసం వల్ల మీ ఇమేజ్ దెబ్బ తినవచ్చు, కీళ్ళ నొప్పుల సమస్య రావచ్చు, తెలియని భయాలు మీ మనసును పీడించవచ్చు, ముఖ్యమైన ప్రాజెక్టులు నెమ్మదిగా జరుగుతాయి, మంచి స్నేహితులతో మీ సంబంధాలు క్షీణించనివ్వకండి. ఈరోజు రోజువారీ ఆర్థిక విషయాలను క్రమబద్ధీకరించడం మరియు మీ సృజనాత్మకత శక్తిని ప్రసారం చేయడంపై దృష్టి కేంద్రీకరించబడింది. 8వ ఇంట్లో ఉన్న చంద్రుడు సంక్లిష్టమైన ఆర్థిక విషయాలను ప్రశాంతంగా నిర్వహించే అసాధారణ సామర్థ్యాన్ని మీకు ఇస్తాడు. మీ కెరీర్లో మీరు నైపుణ్యం కలిగిన వ్యూహకర్తగా ఉద్భవించి వ్యాపార అవకాశాలను గుర్తిస్తారు. మీ ప్రేమ జీవితంలో ఈరోజు రాత్రి నిబద్ధత మరియు పరస్పర నమ్మకం పెరుగుతాయి. జంటలకు భావోద్వేగ సన్నిహిత్యాన్ని తెస్తుంది. క్రమశిక్షణ మరియు సహకారం కలయిక ద్వారా కెరీర్ పురోగతి వస్తుంది. కుజుడు మీ ఇంటికి క్రమశిక్షణను తీసుకువస్తాడు. శుక్రుడు మీ సృజనాత్మకత వ్యక్తీకరణను ప్రోత్సహిస్తాడు. ఆర్థికంగా ఆస్తి లేదా బోనస్లతో పాల్గొనడం ప్రయోజనకరంగా ఉంటుంది. 5వ ఇంట్లో కుజుడు మరియు రాహు కారణంగా ప్రమాదకర పెట్టుబడులను నివారించండి. తులారాశి స్త్రీలు రహస్యాలను అర్థం చేసుకుని పరిస్థితులపై నియంత్రణ సాధించే రోజుగా ఉంది. చంద్రుడు అధికంగా ఉండడం ఆకస్మిక నిర్ణయాలు మరియు తీవ్రమైన మార్పులను సూచిస్తుంది. ఈరోజు సంబంధాలలో భావోద్వేగ లోతు పెరుగుతుంది, కానీ ప్రేమ కొంచెం తక్కువగా ఉండవచ్చు. ఏదైనా చెప్పని విషయం లేదా సందేహం ఉంటే ఈరోజు మీరు దానిని క్లియర్ చేసుకునే అవకాశం లభిస్తుంది. వివాహిత స్త్రీలు అత్తమామలు లేదా ఉమ్మడి ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాలను చర్చించాల్సి రావచ్చు. మీ భాగస్వామితో బహిరంగంగా మరియు నిజాయితీగా మాట్లాడడం ముఖ్యం, లేకుంటే అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. పెళ్లి కాని స్త్రీలు తీవ్రమైన లేదా మర్మమైన వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. పూర్తి సమాచారం లేకుండా ఎవరిని నమ్మడం మానుకోండి. ఈరోజు కెరీర్లో వ్యూహాత్మక మరియు గోప్యమైన విధానాన్ని అవలంబించడం ప్రయోజనకరంగా ఉంటుంది. తెర వెనుక చేసిన కృషి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. ఏదైనా పత్రం లేదా ఒప్పందంపై జాగ్రత్తగా చదివిన తర్వాతే సంతకం చేయండి. ఆకస్మిక లాభాలు లేదా ఆకస్మిక ఖర్చులు రెండూ వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఆర్థిక పన్ను వాపసు లేదా బీమాకు సంబంధించిన కొన్ని వార్తలు మీకు అందవచ్చు. తొందరపాటు పెట్టుబడులను నివారించండి మరియు ప్రమాదకర ఒప్పందాలకు దూరంగా ఉండండి. పొదుపు మరియు ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతి ఆర్థిక పత్రాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. హార్మోన్ల అసమతుల్యత లేదా మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. మానసిక ఒత్తిడి లేదా పాత విషయాలను మనసులో దాచుకోవడం హానికరం కావచ్చు. తగినంత నిద్ర మరియు క్రమమైన దినచర్య అవసరం. ధ్యానం మరియు తేలికపాటి వ్యాయామం మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలను ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకు నేర్పుతుంది. మీ ఖర్చులు మరియు ఆదాయాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం వల్ల సురక్షితమైన భవిష్యత్తు లభిస్తుంది. మీ వ్యాపార ప్రణాళికలు లాభాలను తీసుకురావడం ప్రారంభం అవుతాయి మరియు మీరు కొత్త ఆలోచనలను అనుసరించడానికి శోధించబడతారు. మీ జీవిత భాగస్వామితో ప్రయాణించే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ సంబంధాన్ని రిఫ్రెష్ చేస్తుంది. ఆలస్యం చేయకుండా ఉండండి, ఎందుకంటే ఆలస్యం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. కుటుంబ సభ్యులతో ఓర్పును కొనసాగించండి మరియు అనవసరమైన కోపాన్ని నివారించండి. ఇది మీ శాంతికి కీలకం. పెట్టుబడులు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన ఆర్థిక ప్రణాళికలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. కొత్త పెట్టుబడుల విషయంలో కూడా ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు. ఆర్థిక స్థిరత్వం మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. సంతాన విద్యా విషయమై ప్రత్యేక చర్యలను చేపడతారు. వారి భవిష్యత్తు కోసం సరైన మార్గదర్శనం అందించేందుకు కృషి చేస్తారు. విద్యారంగంలో మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం మీ నిర్ణయాలకు బలం చేకూరుస్తుంది. వృత్తి రంగంలో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. ప్రేమ సంబంధాల్లో అవగాహన పెరిగి అనుబంధం బలపడుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. ఈరోజు సానుకూల మార్పులు మరియు కొత్త అవకాశాలను సూచిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు మద్దతుగా ఉంటుంది. మీ ఆలోచనలను పంచుకోవడానికి మరియు చర్చించడానికి మీకు సౌకర్యంగా ఉంటుంది. ఇది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి సరైన సమయం. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. వ్యక్తిగత సంబంధాలు స్నేహపూర్వకంగా మారుతాయి మరియు మీరు మీ ప్రియమైన వారితో భావోద్వేగపరంగా కనెక్ట్ అయినట్లు అనిపిస్తారు. మీ పని జీవితంలో
కొత్త ప్రారంభాలకు ఇది గొప్ప రోజుగా ఉంది. మీ కృషి మరియు అంకిత భావం యొక్క ఫలితాలు త్వరలో కనిపిస్తాయి. సమతుల్యతను కాపాడుకోవడం చాలా కీలకమని గుర్తుంచుకోండి. కొంతకాలంగా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే మీ దినచర్యలో వ్యాయామం మరియు ధ్యానాన్ని చేర్చుకోండి. ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది మరియు శక్తివంతం చేస్తుంది. ఇది కొత్త ప్రణాళిక లేదా ప్రాజెక్టును పరిగణించాల్సిన సమయం. మీ అంతర్దృష్టిని విశ్వసించి ముందుకు సాగండి, ఎందుకంటే మీకు ఎదురయ్యే సవాళ్లు కొత్త అవకాశాలను కూడా తీసుకురావచ్చు. చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు సంతృప్తికరమైన ముగింపు దశకు వస్తుంది. ఈరోజు సాఫల్య భావన మరియు ఆత్మ సంతృప్తి ప్రబలంగా ఉంటాయి. భావోద్వేగపరంగా మీరు సంతృప్తిగా మరియు సమతుల్యంగా భావిస్తారు. కొత్త ఆదాయాన్ని ప్రారంభించే ముందు మీ విజయాన్ని జరుపుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఈ రాశి వారు ఎవరితోనూ వాదించడం లేదా గొడవ పడవద్దు. మీ మాట మరియు ప్రవర్తనలో సంయమనం పాటించడం మీకు మంచిది. దుర్మార్గపు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఊహించని ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. మీరు ఆధ్యాత్మిక విషయాలు మరియు రహస్య జ్ఞానం వైపు ఆకర్షితులవుతారు మరియు ఆధ్యాత్మిక చింతన ద్వారా మీరు మనశ్శాంతిని పొందవచ్చు. నిలిచిపోయిన ఆదాయ వనరు పునఃప్రారంభించబడవచ్చు. మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. గృహ నిర్వహణలో వాస్తు సూత్రాలను పాటించడం సానుకూలతను కాపాడుతుంది. జ్ఞానాన్ని పెంచే మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండే పుస్తకాలను చదవండి, ఎందుకంటే ఇది భవిష్యత్తు నిర్ణయాలను మెరుగుపరుస్తుంది. దగ్గరి బంధువుతో వివాదం ఉంటే ఓపిక పట్టండి, లేకుంటే విషయం తీవ్రమవుతుంది. ప్రస్తుతానికి ఏదైనా ప్రయాణాన్ని వాయిదా వేయండి. అజాగ్రత్త ఫలితాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కానీ ఉద్యోగ పొరపాటు వల్ల నష్టపోయే అవకాశం ఉంది. పని మీరే పర్యవేక్షించడం ఉత్తమం. అర్ధరహిత ప్రేమ వ్యవహారాలు మరియు వినోదం కోసం సమయాన్ని వృధా చేయకండి. మీరు ఫోన్లో పాత స్నేహితుడితో మాట్లాడవచ్చు, ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. మానసిక ప్రశాంతతకు వ్యాయామం మరియు యోగా అవసరం. ఈరోజు మీకు ఆర్థికంగా గతంలో కంటే మెరుగైన రోజుగా ఉంది. కొత్త ఆదాయ వనరులు వెలువడే అవకాశం ఉంది మరియు పెండింగ్లో ఉన్న నిధులు విడుదల ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఏదైనా పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయం తీసుకుంటే తెలివిగా ముందుకు సాగండి. మీ చురుకుదనం మరియు తెలివితేటలు పనిలో ప్రశంసించబడతాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. సామాజిక సేవలో పాల్గొనడం వల్ల మీ గుర్తింపు మరియు గౌరవం పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఓపికగా మరియు ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఇది సామరస్యపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తుంది. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది మరియు మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు సాధారణంగానే ఉంటుంది, కానీ అతిగా పరిగెత్తడం వల్ల అలసట రావచ్చు. 8వ ఇంట్లో ఉన్న చంద్రుడు సంక్లిష్టమైన ఆర్థిక మరియు మానసిక సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని ఇస్తాడు. 5వ ఇంట్లో కుజుడు మరియు రాహు ఉండడం వల్ల మీరు రిస్క్ తీసుకునేలా ప్రేరేపిస్తారు. ప్రేమ వ్యవహారాలు లేదా జూదంలో తొందరపాటు నిర్ణయాలు హానికరం కావచ్చు. మీరు నైపుణ్యం కలిగిన వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. సృజనాత్మకత రంగాల్లో అహంకార ఘర్షణలను నివారించండి. పూర్వీకుల ఆస్తి లేదా మీ జీవిత భాగస్వామి పురోగతి ద్వారా ఆర్థిక లాభాలు సాధ్యమే. పాత అప్పులు తీర్చడానికి ఇది గొప్ప రోజుగా ఉంది. ఈరోజు శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. పుష్కలంగా నీరు త్రాగండి మరియు మీ హార్మోన్ల సమతుల్యతను మరియు పునరుత్పత్తి వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోండి. ఉదయం మీ మనసు పరధ్యానంలో ఉంటుంది మరియు మీరు దేనిపైన దృష్టి పెట్టలేరు. వివాదాలు సాధ్యమే. మధ్యాహ్నం మెరుగుదల కనిపిస్తాయి. ఈ సమయం ఉత్సాహంగా ఉంటుంది. పని పట్ల ఉదాసీనత తొలగిపోతుంది. మద్దతుదారులు ముందుకు సాగుతారు. ఈరోజు చివరి నాటికి ఆదాయం కొద్దిగా తగ్గవచ్చు. వివాదాలు తలెత్తవచ్చు మరియు ప్రణాళికలు విఫలం కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలి. ఎవరితోనూ బిగ్గరగా మాట్లాడడం మంచిది కాదు. మీరు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇది మీరు ఇంటి పనులను వాయిదా వేయాల్సి రావచ్చు. మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండవద్దు. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, కావున మీరు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు మీ కుటుంబ సభ్యులతో అనవసరంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.
మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.